గుణ, వీడు నా కొడుకని తెలియక నా హరిని చూసి రమ్మని వీడినే పురమాయించాను. మీ అమ్మని దూరంగా గెంటేసి మీకు నేను చాలా అన్యాయం చేశానురా. నన్ను క్షమించండి. అయ్యో గుణ, పిల్లల్ని క్షమాపణలు అడగడం ఏంటి? ఎవరు నా మూలంగా ఇబ్బంది పడ్డారో వాళ్ల ముందు తప్పని చెప్పడం తప్పు కాదు. వయస్సు చూడకూడదు జనని. వాళ్లే కాదు, నువ్వు నా విషయంలో పెద్ద మనసు చేసుకోవాలి. చిత్ర, వాళ్ళంతా కలిసిపోతున్నారు. ఇక మన కళ్యాణం దగ్గర పడినట్టే. ఎవరి గోల వారిది. ముందు వెళ్ళి ముగింపు చూడు. వాళ్ళనొకటి చేసి ఆ తర్వాత నీ కోరికల లిస్టు వాళ్ళ చేతిలో పెట్టు. సరే. వీళ్ళిలా కలిసిపోయారేంటి? నేను ఎన్ని రోజులు అంత ప్లాన్ చేస్తే దారుణంగా ఫెయిల్ అయ్యానేంటి? వాళ్ళు ఒక్కటైపోయి నన్ను ఒంటరిదాని చేశారు. ఇప్పుడేం చెయ్యాలి? ఇంత బలంగా బంధం ముడిపడ్డాక ఇక నా ప్రయత్నాలేం ఫలించవు. అనయా వదిన, ఇది సంజాయిషీలు, సముదాయింపులు, క్షమాపణలు, ఫ్లాష్ బ్యాక్లకు వెళ్లే సమయం కాదు. కలిసుందాన్ రా అని అనుకునే సందర్భం. తెరలు తొలగిపోయాయి, అపార్థాలు వీడిపోయాయి. అందరికీ అంతా అర్థమైపోయింది. కాబట్టి ఇక నవ్వులు పుయ్యాలి. ఓ కుటుంబంలో అంతా కలిసి కలర్ఫుల్ ఫోటోకి ఫోజ్ ఇవ్వాలి. కమాన్, పదండి పదండి పదండి. పదండి డాడీ. రండి రండి రండి. ఆహా ఆహా, మహాద్భుతం. ఈ దృశ్యం అపురూపం. ఈ సన్నివేశం చూడటానికే కదా ఇన్నేళ్లు నేను ఎదురు చూసింది. అజ్ఞాతంలోకి వెళ్ళినా, మీ ఇద్దరినీ ఒక రకంగా ఇబ్బంది పెట్టినా, మనసు కష్టపెట్టినా, నేను కన్నీళ్లు పెట్టుకున్నా, మీ మధ్య కలతలు తొలగి మనసులు కలిసి అంతా ఒక కుటుంబంలా నిలబడాలని శతవిధాల ప్రయత్నం చేశాన్రా. ఈ పిల్లలు ప్రయోజకులనిపించారు. ఫ్యామిలీని ఒక్క ఫ్యామిలీగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారురా. కన్ను మూసేలోపు ఇలా మీ అందరినీ చూడగలనా లేదా అని, చూసే అదృష్టం కలిగించు భగవంతుడా అని వేడుకున్నాన్రా. పుణ్యక్షేత్రాల్ని తిరిగాను, కనిపించిన ప్రతి దేవుడికి ప్రదక్షిణం చేశాను. కాదు, ఇళ్లల్లో దేవుడు ప్రతిరూపాలు ఉంటాయంటారు. ఈ దేవుళ్లే కదిలించాలరా. చాలు, ఈ జన్మకిది చాలు. 10 జన్మలకు సరిపోయే తృప్తి మూట కట్టుకుని ఈ జన్మ ముగించేయొచ్చు. నాన్నా, ఏంటా మాటలు? తాతయ్య, నువ్వింత లేట్గానే వచ్చేది. ఇప్పటికైనా టైంకి వచ్చావు. ఆలస్యమేంట్రా? నేను ప్రారంభంలోనే వచ్చాను. మీరంతా మీ కష్ట నష్టాలు, కన్నీళ్ల గురించి చెప్తుంటే మీ మనసు తేలికపడాలని చూస్తూ నిలబడ్డాను. భయాలు, బాధలు బయటకు చెప్పుకుంటూనే రా మనసు తేలికపడేది, మనుషులు దగ్గరయ్యేది. మీరు దగ్గరవటం కోసమే మీ ఎదుట పడకుండా ఎదురు చూస్తూ నిలబడ్డాను. అయ్యో అక్క, అక్కడే నిలబడ్డావి, రా. ఎక్కడికి వస్తున్నావు? ఆగక్కడ. పండంటి కుటుంబంలా కలిసిన మీ మధ్యకు ఈ పాపిష్టదాన్ని ఎందుకులా పిలిచావు? ఈయనిప్పుడు నా గురించి చెప్పి కొంప ముంచేలా ఉన్నాడు. అదేంటి నాన్న, అక్కని అలా అంటావే? ఎవర్రా అక్క?
నువ్వు అక్క అనుకుంటున్నది మాయదారి గుంట నక్క. ఆడపిల్ల ఈ ఇంటి అష్టలక్ష్మి అనుకున్నాను. కాదు, ఇది అష్టదరిద్రం రా. నువ్వు దీన్ని ప్రేమించావు గాని ఇది స్వార్థం పెంచుకుంది. నువ్వు దీన్ని గౌరవించావు గాని ఇది గ్రహణంలా నేను పట్టుకుంది. నువ్వు దీన్ని అభిమానించావు గాని ఇది కబళించి వేయాలనుకుంది. నాన్నా, నోర్మయ్, నీకలా పిలిచే అర్హత లేదు. కూతురు అనుకుని పెంచానే, కాని నీది కొరివిదయ్యపు నైజమని ఆలస్యంగా తెలిసింది. కుట్రలు కుతంత్రాలకు నువ్వు ప్రతిరూపమే. మానవత్వం లేని మృగానివి, మనసు లేని బండరాయివి. అయ్యో, అక్క ఏం చేసిందని అలా అంటున్నావు నాన్న? అన్యాయంగా అంతలేసి మాటలంటే తను బాధపడదు పాపం. అది ఏం పాపం చేయలేదనరా నువ్వు పాపం తెలుస్తున్నావు? దాని దుర్మార్గాలు ఎన్నని చెప్పాలరా? ఎన్ని పాపాలు చేసిందో చెప్పటానికి ఈ జీవితం సరిపోదు. షడ్వికారాలకు ఇదే ప్రతిరూపం. అరే గుణ, అసలు నీ కాపురం కూలిపోవటానికి కారణం ఇదేరా, ఈ రాక్షసే. తనేం చేసింది నాన్న? పాపమని తలిచినా పాపం తగిలేంత పాపం చేసిందిరా ఈ పాపాత్మురాలు. దీని పెత్తనం కోసం నీ కుటుంబాన్ని పతనం చేసింది. దీని ఆట సాగటం లేదని కోడల్ని ఇంటికి దూరం చేసింది. జనని మీద నిందలు మోపి నీ కాపురానికి అన్యాయం చేసింది. నీ ఆస్తి మీద అధికారాల కోసం చాలా అక్రమాలు చేసిందిరా. నీ పచ్చని కాపురంలో నిప్పులు పోసి ఇది సెగ కాచుకుంది. శతాధిక పాపాలకు ఇది రూపం. దీని నీడపడ్డ చోట భవిష్యత్ అంటూ ఎవరికి ఉండదు. నేనే కాదురా, ఇది చేసిన పాపాలకి శివ కూడా సాక్ష్యం. అవునరా గుణ, ఆ రోజు పేషెంట్ కొలాప్స్ అవటానికి కారణం వదిన కాదు. నువ్వు రావటం కుదరదని ఫోన్లో మాట్లాడింది వదిన కాదు, ఈవిడ. నేను జనని మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ ఒక పేషెంట్ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే అన్నయ్యని పంపవా ప్లీజ్ వదినా, ప్లీజ్ వదినా. నేను కూడా సారీ చెప్తున్నాను శివ. నా భర్త రాడు, రాలేడు, రానివ్వను. ఈవిడే వాయిస్ మార్చి నన్ను ఏ మార్చింది, నీ మనసుని మార్చింది, నీ ఆవేశాన్ని రెచ్చగొట్టింది. నీ చేతులతోనే వదిన్ని కొట్టించింది. నీ నమ్మకాన్ని ఆసరా తీసుకుని నీ కాపురానికి ఎసరు పెట్టిందిరా. రాత్రి ఫోన్లో నువ్వేం బాగావు? పేషెంట్స్ వస్తుంటారు, పోతుంటారు. ఆయుష్ ఉంటే బతుకుతారు, లేకపోతే పోతారు. కానీ నా భర్త రాడు, రాలేడు, రానివ్వను. నా భర్త నాతో కలుస్తుండటమే నాకు ముఖ్యం అన్నావటక. వదిన మీద చాడీలు చెప్పి నీ మనసులో చెడ్డదాన్లా నిలబెట్టింది ఈవిడే గారే. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న వదిన మనోవర్తి కావాలని, ఆస్తి మీద హక్కులు కావాలని అబద్ధం చెప్పి డబ్బు ఆశగల మనిషిగా చిత్రీకరించి నువ్వు ఎంటీ చెక్కు విసిరేస్తే దాన్ని సొమ్ము చేసుకుని దాచుకుంది కూడా ఈ మహాతల్లే. దానికి విడాకులు కావాలట్రా, పెట్ట కూడా అక్కర్లేదట. భరణంగా 10 కోట్లు ఇస్తే చాలు, గడప దాటి పోతానంటుంది. డబ్బు మనిషిని డబ్బుతోనే కొట్టి పంపించు.
పాపం వదిన బిడ్డను అడిగిందే కానీ డబ్బు అడగలేదురా. నా బిడ్డ తప్ప ఇంక నాకేం అవసరం లేదు. అది జరగని పని. వదినా నా బిడ్డ నాకు ఎలాగైనా పెంచండి. ఆడపడుచుగా ఈ ఒక్క సాయం చెయ్యండి. నీ దృష్టిలో వదిన్ని దుర్మార్గురాలుగా నిలబెట్టి నీలో ద్వేషం అసహ్యం పెంచి వదిని మెళ్ళలో తాళి కట్టిన నీ చేతులతోనే వదిన్ని బయటకు గెంటేయించిందిరా ఈ పాపాత్మురాలు. లేదు గుణ, వీళ్ళు కావాలనే నా మీద నిందలు వేస్తున్నారు. చడ నోరు పిగిలితే దవడ పగులుతుంది. నిందలేంటి నిందలు? నిండు కుటుంబాన్ని కూల్చడం నీకు అలవాటే. నేను నీతో నిజం చెప్పాలని ప్రయత్నం చేస్తే నా మీద కుట్ర చేసి కచ్చగట్టి నేను ఇంట్లో ఉండలేని పరిస్థితి తెచ్చి వెళ్ళిపోయేలా చేసిందిరా ఈ నరరూప రాక్షసి. దీని చేష్టలు చూడలేక, పాప పనులు భరించలేక మదనపడి మనసు విరిగి వెళ్ళిపోయాన్రా. దీని పాపాలకు నేనే సాక్ష్యం. వాళ్లే కాదు డాడీ, నేను కూడా ఈవిడ చేసిన ఎన్నో కుట్రలకి సాక్ష్యం. నువ్వు సాక్ష్యమా? ఒరే తరుణ్, నిన్ను మీ నాన్నని అమ్మలా పెంచిన నా మీదే అబద్ధాలు వేయడానికి సిద్ధపడ్డావా? చెయ్, నువ్వు అమ్మవా? అమ్మతనానికి నీకు అర్థం తెలుసా? అమ్మవి కాదు, నువ్వు బిడ్డల్ని తినే పామువి. నువ్వు ఎప్పుడైనా నన్ను ప్రేమగా ఆదరించావా? ప్రేమగా చూసావా? అభిమానించావా? భయపెట్టి నోరు మూయించి పెంచావు. నాన్న, నీకు గుర్తుందా? నా ఇష్టాలేంటి అని అడిగినప్పుడు అత్త మౌనంగా ఉంది గాని సమాధానం చెప్పలేదు. అదే నాన్న, నా ఇష్టాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి పెంచలేదు. నన్ను భయపెట్టి కష్టపెట్టి పెంచింది. నీకు నాకు గ్యాప్ క్రియేట్ అయ్యేలా మాటలు చెప్పేది. మీ నాన్నకి నీ మీద శ్రద్ధ లేదురా అని లెసన్స్ చెప్పేది. నీకు నాకు మధ్య కూడా ద్వేషం పెంచాలని చూసింది. అక్క, అలా పిలవక డాడీ. పాపం తగులుతుంది. రక్త సంబంధానికి, బంధాలకి, బంధుత్వాలకి అర్థం తెలియని సంకుచిత్వం ఆవిడది. ప్రేమకు స్థానం లేని రాతి మనసు నాన్న. నన్ను వేధించినా నువ్వు నమ్మే స్థితిలో లేవని మౌనం వహించాను కూడా. ఆ మౌనాన్నే తను అస్త్రంగా మలుచుకొని నన్ను నిరాశ్రయురాలను చేసింది. బంధాలకి దూరం చేసి అనాథలా బ్రతికేలా రోడ్డును పడేసింది. నాన్న, అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? వచ్చి ఇక్కడే ఎందుకుంటుందో మీకు తెలుసా? నువ్వు ప్రేమ అనుకున్నావు కాదు, ఎక్కడ మనం దగ్గరైపోతామో విడదీయాలనే ప్లాన్తో వచ్చింది. అది నిజమా? తమ్ముడు, వీళ్ళంతా కావాలని నా మీద అపనిందలు వేస్తున్నారు. నన్ను నీ ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. నిందల అలాంటివి నీకు అలవాటు. మాకు నిజాలు చెప్పడం మాత్రమే తెలుసు. నాన్న, నేను చెప్పిన ప్రతి మాటకి సాక్ష్యం ఉంది. చూపిస్తా, ఇప్పుడే చూపిస్తా. నాన్న, గుర్తుందా? నీకు ఒక రోజు జ్యూస్లో మత్తు మందు కలిపిచ్చారు. నువ్వు ట్రాన్స్లో ఉండగా ఖాళీ బాండ్ పేపర్స్ మీద సంతకం చేయించుకున్నారు. నీ ఆస్తి మొత్తం తన పేరున ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదో ఒక చిచ్చు లేపుతుందని తెలుసు. అందుకే ఆ పేపర్స్ని నేను వెంట తీసుకొచ్చాను. చూడు నాన్న, మావి నిందలో అపనిందలో నీ కళ్ళతో నువ్వే చూడు. చూడు.
ఆవిడ దుర్మార్గానికి పరాకాష్ట డాడీ ఈ కాగితాలు. ఏంటక్కా ఇవి? అక్క అని పిలవడానికి కూడా అసహ్యం వేస్తోంది. తమ్ముడు అది ఛ! పిలవద్దు, అలా పిలవద్దు. అలా పిలిచే అర్హత నీకు లేదు. పో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది మాటలతో వినదురా. దీని మాటలు విని ఆ రోజు జననిని ఎలా గెంటేశావో అలా మెడ మీద చెయ్యేసి గెంటితే గాని ఇది కదలదు. గెంటేరా, ఈ దరిద్రాన్ని దరిదాపులు లేకుండా చెయ్యి. నా కూతురు జీవితంలో నిప్పులు కుమరించావు కదే. కాపురాలు కూల్చి చిచ్చు పెట్టి ఆ సెగతో చలి కాచుకుని ఆనందపడే రకం ఇది. గతంలోనే కాదు గుణ, ఈ మధ్య కాలంలో కూడా నేను హాస్పిటల్లో పనిచేస్తున్నానని తెలిసి హెచ్చరించింది. పక్కకు జరుగు అని వార్నింగ్లు ఇచ్చింది. చూడు చూడు, నువ్వు ఏవేవో మాయలు చేసి నా తమ్ముడి హాస్పిటల్లో వాడికి దగ్గరగా చేరొచ్చు కానీ అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వెన్ని పిల్లి మొగ్గలు వేసినా తిరిగి నా తమ్ముడితో జీవితాన్ని పంచుకోలేవు. డాడీ, గంట క్రితం కూడా ఈ మహాతల్లి కుట్ర చేసింది. ఆ షర్ట్ అమ్మిచ్చిందని తెలిసి కాల్ చేసి ఆ నెపం పని మనిషి మీద నెట్టింది. బంగారం లాంటి షర్టు కాలుస్తావా? ఎంత నిర్లక్ష్యమే నీకు! పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవా? ఇంకా చూస్తూ నిలబడ్డావేంటే? వాడు చీ అంటున్నాడు, పో అంటున్నాడు. జననిని వాడు మెడబెట్టి గెంటేస్తుంటే చిందులేసావు కదా, ఆనందంగా డాన్సులు చేసావు కదా. ఇప్పుడు గజ్జె కట్టుకుని దరిద్రపు రుచి చేయవే. అతనికి ఏడవకు. ఆ కన్నీళ్లు భూమాత కూడా అసహించుకుంటుంది. ఓ, మా కళ్ళ కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రవే, దరిద్రం వదిలిపోయింది. జనని, నిజాలు గ్రహించలేకపోయాను. నిందలు మోపి నిన్ను ఇన్నేళ్లు కన్నీళ్ల పాలు చేశాను. నన్ను వద్దు గుణ, మన మధ్య అలాంటి పదాలు పలకాల్సిన అవసరం లేదు. నీ ప్రేమ, ఆ అపేక్షలు నాకు చాలు. ఏ పాసం నీతో అలా ప్రవర్తింపజేసిందో కూడా నేను అర్థం చేసుకోగలను. నమ్మకాలే కాపురాలకి పునాది. మర్చిపో కూడా, గతం మర్చిపో. ఫ్యూచర్లో అపార్థాలకు చోటివ్వకపోతే ఆనందాలు జీవితకాలం సొంతమవుతాయి. అక్క, కథ సుఖాంతమైంది కదా, ఇప్పుడు సెంటిమెంట్ సింపతి డైలాగులు అవసరమా? మూడ్ ఇన్ ల్యాండ్ టు బి బ్యాక్. టైమ్ టు సెలబ్రేట్ హ్యాపీనెస్. Yes, you are correct. Let us celebrate the happiness. Come on, guys. Come on, guys. Let's celebrate the happiness. Come on. రండి. Come on. రండి. అందరూ రండి. రామా. ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే
జీవనం చిరునవ్వులలో చలనం ఇది చాలే ఇంతే చాలే ఇదిలా నిత్యం ఉంటే చాలే ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనేలే వందా ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం మనకే సొంతం అవునా ఈ వరం విరబూసింది హృదయం మందాల పూల వందనాలు చేసే రాదారులే తలని మురుతున్న పలకరింపులాయే చిరుగాలులే ఈ ఉల్లాసమే మనకో విలాసమై మనసంతా చిందాడిందే సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం నేననుకున్నదే జరుగుతుందన్న విషయం మర్చిపోయావా? ఒక అమ్మ మనసు అర్థం చేసుకోలేవా? నా బాధను అర్థం చేసుకో. నాకు దక్కిన అవకాశాన్ని దూరం చేయకు. నా మనసు కరిగేదాకా ప్రాధేయపడు.